ఇక పొద్దునే మొదలు పెట్టినావా నీ పాసుగాల. కోలోన పల్లె కొడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లల షేదు నమిలిందే రామ రామ రామ. హలో ఫ్రెండ్స్, చాలా డేస్ అయింది కదా బయటకు వచ్చేసి. ఇలా దివాళీ పండుగ ఉంది కాబట్టి మా ఇంటిని వదిలేసి వెంటనే కామారెడ్డికి వచ్చేసినాం. ఇది మా తమ్ముడు దీన్ని మస్తు ఫుల్ గా ఎంజాయ్ చేయమని చెప్పింది. ఇంకా తిరగడం స్టార్ట్ చేసేసాం. చూసారా ఎవరు వస్తున్నారు? అన్న వాళ్ళు వస్తున్నారు, ఫుల్ గా వస్తున్నారు. ఇక మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. మా డాడీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నాం అట. మా ఊరే కానీ నేను మా డాడీ వాళ్ళ ఊరట. అక్కడ ఒకటి ఫేమస్ స్పాట్ ఉంది, దానికి చూడనికి పోతున్నాం ఇప్పుడు మేము. అది ఎలా ఏంటో ఎక్కడ ఉందో అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి నేను కొంచెం రీసెర్చ్ చేయాలి ఫస్ట్. సో ముందు నాకే తెలియదు అదేంటో. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాం. స్టే ట్యూన్. ఇప్పుడు ఇక్కడ ఒక పరిస్థితిలో నీట్ గా ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం. మా మమ్మీ వాళ్ళు చూడండి ఎక్కడికి వెళ్తున్నారో. గ్రానైట్ కదా, ఇది ప్యూర్ గ్రానైట్ అన్నమాట, బ్లాక్ గ్రానైట్. వాటర్ చూడండి ఎంత బాగుందో, ప్యూర్ గా ఉన్నాయి ఇక్కడ వాటర్ అయితే. మా మమ్మీ వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. రచ్చబండ మీద ఆటలు, సాయబండి కాడ మాటలు, వచ్చిపోయేటోళ్ళ మాట్లాడించుకునే సంగతే గమ్మతి. చేతనైన సాయం చేసే మనుషులు, మామి పూత కాసినట్టే మనసులు. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వచ్చి. అడే నేను ఇప్పుడు లోపల చెరు లోపల ఈత కొడతాను, అది నేర్చుకున్నా. అలా చెరువు చూసుకొని ఊరంతా చూసుకుంటూ బయలుదేరిపోయాము. అలా వెళ్తున్న దారిలో పెట్రోల్ బంక్ కనిపించింది. పెట్రోల్ వేయించుకుంటే అక్కడ చాలా బుజ్జి బుజ్జి కుక్క పిల్లని చూసారా ఎంత బాగున్నాయో. అలా క్యూటీ చింటుగాళ్ళకి బాయ్ చెప్పేసి వెంటనే మా ఊరికి బయలుదేరిపోయాము. నేచర్ చూసారా ఎంత బాగుందో. ఆ చెట్ల మధ్యలో నుంచి అలా వెళ్తుంటే సూపర్ గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. ఫైనల్ గా అయితే మా ఊరు వచ్చేసింది. ముందుగా చెప్పాను కదా మా ఊరికి రాగానే చిన్న సర్ప్రైజ్ ఉంది అనేసి. అదేంటో కాదు, ఈ బావి గురించి చెప్దామని అనుకున్నాను. ఈ బావి కోసం వేరే వేరే ఊర్లో నుంచి వచ్చి కూడా విజిట్ చేస్తారనమాట. అదే మా ఊరు స్పెషాలిటీ అనమాట. ఇప్పట్లో అయితే ఇక్కడ ఏనుగుల బావి అని పిలుస్తున్నారు, కానీ అప్పటి కాలంలో దీన్ని జాక్సని నాగన్న గారి బావి అని పిలుస్తారంట. చూసారా ఎంత బాగా నీట్ గా క్లీన్ చేశారు. దాన్ని డెవలప్ చేయడానికి చాలా వరకు ఊరు వాళ్ళు ప్రయత్నించారు. చూస్తుంటేనే చాలా అందంగా ఉంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతాయి అన్నమాట. సో మొత్తం చూసేద్దాము రండి నాతో కలిసి. రామ్లవర్ గుడి కూడా సేమ్ ఏది రెండు. సర్ప్రైజ్. అవన్నీ లేకుండే మేము వచ్చినప్పుడు లాస్ట్ మా ఊరు ఇక్కడ ఆమెకు అది ఇచ్చే ఆమె చెప్తుంది.
హాయ్ ఎవరు కాదు పెద్ద పూడి కాదు శివుడు శివాలయం టెంపుల్ ఉంటుంది అన్ని గులాబీ పూలు ఉన్నాయి. అక్కడ శివాలయం టెంపుల్ మీ మామూలు ఇంటి వెనకాల అదే హనుమాన్ టెంపుల్ శివాలయం కాదు ఉండాలి ముందు కదా హనుమాన్ టెంపుల్. హాయ్ గైస్ ఇక్కడ దిగుదాం ఇగో ఇట్లా దిగుదాం తీసుకో మంచిగా నీట్ తీసుకో బ్లూ కలర్. అలా ముందుకు వెళ్తుంటే గాయస్ రోజ్ ఫ్లవర్ గార్డెన్ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ రోజ్ పెటల్స్ అవన్నీ తీసుకొని మా మమ్మీకి ఇద్దామని మేము డిసైడ్ అయిపోయాము. సో మమ్మీ చాలా ఎక్సైట్ గా ఉంది అవి చూస్తుంటేనే. మమ్మీ కూడా దాని గురించే మాట్లాడుతుంది. మా అన్నగా చూసాడా హలో చెప్తున్నాడు అందరికి. వాడికి అంటే ఫస్ట్ టైం మా ఊరికే రాడు వాడు ఎప్పుడు. సో ఇదే మా లింగంపేటలో ఉన్న జాక్స్ అని నాగన్న బావి అని అంటారు. ఇక్కడ మెయిన్ గా ఎందుకు ఫేమస్ అయిందంటే ఏనుగులు ఇక్కడ వచ్చి స్నానం చేపించే వాళ్ళంట అప్పటి కాలంలో. అందుకనే దీన్ని జాక్సన్ నాగన్న బావి అని అంటారంట. ఎలా ఉందో చూనికి బాగుంది వాటర్ కూడా. జాగ్రత్త పడేవాళ్ళ అలో తెలియదు నాకు అతనికి చెక్కచ్చా మళ్ళా మా కార్నర్స్ ఉన్నాయి పైన వచ్చేటి దేవుడు ఉన్నాడు. ఉన్నారు ప్రతి అందరు దేవుళ్ళు ఉన్నారు. బాయ్ ఇది ఇదేదో దారి ఉన్నట్టుంది. ఆయన తప్పిపోతే ముందుగా మేము పౌర్ణమి రీల్ అప్లోడ్ చేసాం కదా, అది ఈ లొకేషన్లోనే మేము క్రియేట్ చేసింది. చూసారా ఎంత బాగుందో. ఈ లొకేషన్ చూస్తేనే సేమ్ మాకు ఆ పౌర్ణమి వైబ్స్ గుర్తొచ్చాయి. సో ఫైనల్ గా అయితే మా ఊరికి విజిట్ చేసేసాము. చాలా బాగుంది. అక్కడ ఏదైతే హిస్టారికల్ ప్లేస్ ఉందో దానికి కూడా వచ్చాము. ఇలా మా ఊరి నుంచి బ్లాగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా ఇంటికి వెళ్తున్నాము. బాయ్, ఇలాగే కలుద్దాం. సబ్స్క్రైబ్ మళ్ళీ మా ల్యాండ్ దగ్గర కూడా వెళ్దాం. సో వెంటనే మా ల్యాండ్ దగ్గరికి మేము రీచ్ అయిపోయాము. మా అన్నయ్య వాడైతే ఎక్కడుంది అసలు ల్యాండ్, ఇడంతా ప్లేసే లేదు, బండి వెళ్ళడానికి రాదు అని అన్నాడు. ఎందుకంటే అక్కడ కొండలతో నీట్ గా లెవెల్ చేశారు. సో బండి వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు. సో నడుచుకుంటా మేము దిగేసి వెళ్ళిపోయాము. మా మమ్మీ చూసారా మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని మా మమ్మీ చెప్తుంది మా ల్యాండ్. అక్కడేమో చూస్తుంటేనే మొత్తం పూలు కొండలు ఉన్నాయి. నీట్ గా చేశారు. మొత్తం ల్యాండ్ అంతా ఒక లెవెల్ గా చేశారు. అలా ముందుకు వెళ్తుంటే రీసెంట్ గానే మా డాడీ ల్యాండ్ మొత్తం లెవెల్ గా చేపించాడు. చేపించిన తర్వాత కూడా మళ్ళీ వర్షం వల్ల ఇలా తయారయ్యింది. చూసారా చెట్లు పొలాలు ఎంత నీట్ గా ఉందో. సరే అనేసి మా మమ్మీ ఏదో చెప్తుందని వినేసాను. అలా మా ల్యాండ్ లో చేపల చెరువు ఉందనేసి కూడా మా అమ్మ వెంటనే చెప్పింది. అవునా నిజమా అనేసి కన్ఫ్యూజన్ తో ముందుకి వెళ్ళిపోయాను. మా అమ్మ వెనకాలే వెళ్తూ ఉన్నాను.
చూస్తుంటే పెద్ద చెరువు చిన్న చెరువు అనుకున్నా, కానీ చూస్తేనే ఎంత బాగుందో ఆ చెరువులో ఈత కొట్టాలని అనిపించింది నాకైతే. అంత బాగుంది. ఆ చేపలు కూడా పైకి వస్తూనే ఉన్నాయి. అరే నువ్వు అద్దాలు పెట్టాకరా, నీకు దండం పెడతాడు. రాకు ఇటురా లోపలికి. మా పొలం అండి ఇదంతా. మొన్నే మంచిగా నీట్గా చేయించాం. వర్షం వచ్చి అంత పాడైపోయింది. ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు పెట్టి చేయించాను, వేస్ట్ అయిపోయింది. మా చేపల చెరువు ఇది మా మరిది గారి మాటే. అలా పొలం చూసుకొని మేము వెంటనే బయలుదేరుదామని అనుకుంటే మా వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి అస్సలు కదలడం లేదు. అక్కడ మా అన్న ఏంటి కట్ట పట్టుకున్నాడు అనేసి అనుకుంటున్నారా? అక్వేరియం కి ఆ వుడ్ అనేది చాలా బాగుంటది లోపల పెట్టుకోవడానికి. సో వెంటనే తీసుకొని వెళ్ళిపోయాము. మామిడి చెట్లు పెట్టుకోవచ్చు కానీ పెట్టింది మామిడి చెట్లు చూడండి, మా అన్నగాడు అక్వేరియం కోసం డిజైన్ గా కట్ చేపిద్దాం అనేసి ఒక కట్టను తీసుకున్నాడు. అలా పొలం చూసుకొని మా వెంటనే మా పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము. ఊరు మొత్తం మమ్మల్ని చూస్తున్నారు, కోతుల్లాగా అరుస్తున్నారు. ఏంటి వీళ్ళు బండి మీద సెల్ ఫోన్ పట్టుకొని ఆ వెనకాల చూసారా చెరువు. మా అన్నగారు చూడండి మా మమ్మీని వేసుకొని వస్తుంది మెల్లగా. ఇంత చల్ల గాలి సూపర్ ఉంది. అయితే మా తమ్ముడు గారు అయితే ఆగట్లేదు. ఈ రోజే కటింగ్ చేపించారు. మొత్తం వాడు అలాగే ఆడుకుంటూ ఉన్నాడు. ఫ్రంట్ వ్యూ చూస్తారా ఎంత బాగుందో. వెళ్లేదారిలో శబరిమాత టెంపుల్ ఉంది. సో ఎంత బాగుందో, చూస్తుంటేనే విజిట్ చేయాల్సిందే పక్కా అన్నట్టు ఉంది. అందుకే లోపలికి వెళ్ళిపోయి వెంటనే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. పిల్లర్స్ లాగా ఉన్నాయి. ఈ గుడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. పూర్వంలో ఒక మహిళ కాషాయ రంగు ఉన్న దుస్తులు వేసుకొని ఈ ఊరికి వచ్చిందనమాట. చెట్టు కింద కూర్చొని ఒక్క పూట ఉట్టి గ్లాస్ మిల్క్ మాత్రమే తీసుకునేదంట ఫుడ్ కోసం. మిగతావేమి ముట్టకపోయేది. ఆమె జపం చేసుకుంటూ అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకునేదంట. కొన్ని సంవత్సరాల తర్వాత తను అక్కడే జీవ సమాధి అయిపోయిందంట. ఇక్కడ కొన్ని గుడిలు కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. దర్శనం చేసుకొని అలా వెళ్తుంటగా అక్కడ ఒకటి విచిత్రంగా చూసాము. ఏంటి అంటే అక్కడ తనది ఒక స్టాచ్యూ అనేది పెట్టారు. ఆ స్టాచ్యూ రియలిస్టిక్ గా ఉంది. రెమ్మల్లో మొక్క నే పూయను
చూస్తేనే ఆమె రియల్ గానే అక్కడ కూర్చుందేమో అనేసి అలా అనిపించింది. దర్శన భాగ్యం తీసుకున్న తర్వాత మేము మెల్లగా ఆ గుడి నుంచి బయటికి వచ్చేసాము. బయట నుంచి చూసారా ఈ శివుడు గుడి ఎంత అందంగా ఉందో. అక్కడ పక్కనే ఉన్న మనకి ఎంతో ఇష్టం ఉన్న బజరంగ బలి దగ్గరికి వచ్చేసాము. మళ్ళీ 1 2 డాన్స్ చేయొచ్చు ఇలా బజరంగ బలిది దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం అనేసి వెళ్తున్నాము. చూస్తుంటే ఇక్కడ చాలా లేట్ అయిపోయింది. ఈవినింగ్ అవుతుంది, ఎలా వెళ్తామో ఏమో అనుకున్నాము. కానీ మమ్మీ వాళ్ళు మెల్లగా మాటలు చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి ఊరంతా మొత్తం యానిమల్స్ నిండిపోయినాయండి. రోడ్డు మొత్తం బ్లాక్ అవుతున్నాయి. అసలు ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా వెళ్ళిపోతున్నాం. ఆ వెదర్, ఆ క్లైమేట్ చూడండి మొత్తం సూపర్ గా ఉంది. ఇలాంటి స్వచ్ఛమైనది ఎక్కడికి దొరకదు కదా మనకి. సో దానికోసం ఇక్కడ వాళ్ళు అంతా ఎనర్జెటిక్ గా మొత్తం వాళ్ళ బ్రెయిన్ మొత్తం షార్ప్ గా ఇలా ఉంటది. ఎందుకంటే ఇంత ప్యూరిటీ ఆఫ్ ఆక్సిజన్, వాళ్ళు చేసే వర్క్ కనిపించేదంతా ఇలా ఉంటది కాబట్టి వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉంటారు. మన సిటీ లైఫ్ కన్నా ఇక్కడికే ఒక నెల తర్వాత వచ్చి ఉండిపోవడం నయం. ఇది బెస్ట్ ఆప్షన్ కూడా. చూడండి ఇది మొండి గొర్రె అనుకుంటా ఎట్లుందో. అసలు మాట కూడా వినవండి, అయితే రోడ్ల మీదకే ఉరుకుతాయి. ఇలాంటి వీడియోస్ చూడడానికి వెంటనే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సనీ మ్యాక్స్ అఫీషియల్. ఓకే బాయ్.